మీరు హడాహుడి చేయకుండా మీ మనుషులు ఉండరు మీ వెనకాల ఒకరే బయలుదేరుతుంటే ఎక్కడికైనా ఒకటే ప్రయాణం చేస్తుంటారు ఏదైనా కూడా మీరు డూ ఆర్ డై అన్నట్టు వెళ్తుంటారు. నాకు ప్రాణం మీద ఆశ లేదన్న. సరే నా ఎంబై 10 మంది ఉన్నారని చెప్పి ఒక కొట్లాట్లో 10 మంది వచ్చి ఆపుతారు. ఏదో ఒక రోజు మనం సింగిల్గా మిమ్మల్ని మర్డర్ చేయాలని ఎవరైనా ఇట్లా ప్లాన్ చేశారా? మనకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారన్న సిటీలో, మనమే కాదు. నేనేం డానని నీ ఫీల్ అవుతలే అన్న, మీరు అన్నారా మాట. నేను ఓల్డ్ సిటీలో సాదా సీదా ఒక తప్పు చేసినా చెయ్యకుండా ఏదో ఒక బురద రుద్దాలన్న ఉద్దేశంతో నన్ను పెట్టేస్తారు కేసు. జెన్యూన్ ఉన్నప్పుడు కేసు ఎందుకు వస్తుంది అన్న? మనం జెన్యూన్ చేస్తాం. ఇప్పుడు అంటారు మన జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద రౌడీ వెలుగులో ఉండు అని విమర్శిస్తే కంపల్సరీ ఏదో ఒక రోజు. మీకు లైఫ్లో చాలా బాధాకరమైన విషయం ఎప్పుడైనా జరిగిందా? రీసెంట్లీ జరిగింది. మా అమ్మ చనిపోయింది. ఓ సారీ. ఒక 14-15 months ఐ థింక్ ఆల్సో. అది చాలా నా లైఫ్లో చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నా. ఏమైంది మమ్మీకి? ఏమైనా హెల్త్ ఇష్యూస్? అవును, క్యాన్సర్తో చనిపోయింది మమ్మీ. ఓకే, క్యూర్ కాలేదండి? ఎన్ని మస్తు డబ్బులు ఖర్చు పెట్టాం, చెప్పొద్దు అసలు. ఒక 4 రోజులు ఎక్కువ బతికింది డబ్బులు ఖర్చు పెట్టినందుకు. ఓకే, చెప్పొద్దు అంటే ఇక అర్థం చేసుకుని ఎంత పీక్స్. అదే అదే. కానీ మమ్మీ బతకలే. ఎలా ఆ టైంలో? అంటే మమ్మీ మనతో ఉండే మమ్మీ దూరం అవ్వడం, ఆ టైంలో ఏం మీరు ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ అయిందన్న, 1 year 1.5 year నుంచి ఆలోచనలో పడిపోయి అసలు నేను ఏ ప్రాజెక్టులు కానీ ఏ సోషల్ వర్క్స్ కానీ అసలు నాకేం అర్థం కాలేదు అన్న. లైఫ్లో ఎవరు పోయినా వాళ్ళు వస్తారన్న, కానీ తల్లి తండ్రి పోతే రాలేరు. అవునా కదా? చాలా మనం కోషిష్ చేసినాం, మస్తు అంతా చేసినాం, కానీ ఆయుష్ దేవుడు అంతే రాసినట్టుంది మా అమ్మకు. యాక్చువల్లీ నేను కూడా మా అమ్మ డిప్రెషన్లో నేను కూడా వెళ్ళిపోవాలి. ఇక ఎందుకో నా ద్వారా ఏమన్నా మంచి జరిగేదో నేను ఒకటే అనుకుంటా, నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగొద్దు, ఇదే కోరుకుంటా. ఏదైనా నా వల్ల ఇంకేం చేసేది ఉందో దేవుడు అందుకని నన్ను బతికిచ్చాడు. ఓకే, అప్పుడు బతికిచ్చాడు కాబట్టి ఆ అమ్మాయికి అలా అది హార్ట్ సర్జరీ అది చేయించా, మళ్ళీ నిమ్స్లో మాట్లాడి అది చేయించా. ఇంకా వేరే హాస్పిటల్స్లో బిల్ ఎంతో అవుతుందంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళు మొక్కినానో ఏం మొక్కినానో ఇక బెదిరించినానో ఏం చేశాను. ఒక చిన్న మాట ఆడ ఒక పానం నిలబడుతుంది అన్న. 2 జాగాల్లో అబద్ధాలు ఆడాలన్న. ఎక్కడెక్కడ? నిజంగా ఒకటి, మనం ఆడే అబద్ధం వల్ల ఒక ప్రాణం నిలబడుతుందంటే అబద్ధం ఆడాలి. మనం వాడే అబద్ధం వల్ల ఒక మానం నిలబడుతుందంటే ఈ 2 విషయాల్లోనే అబద్ధాలు ఆడవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే ప్రాణం అంత గొప్పది, మానం అంత గొప్పది. ఈ 2 విషయాల్లో అబద్ధాలు ఆడవచ్చు అన్న. అబద్ధాలు ఆడవచ్చు, బెదిరించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. ఓకే, కానీ మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా, అంటే అమ్మ క్యాన్సర్ వచ్చినప్పుడు దేవుడితో ఏమనుకున్నారు? ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా నా ఇంట్లో ఎందుకు ఈ ప్రాబ్లం అని ఎప్పుడైనా అనుకున్నారా? అన్న ఎందుకన్నా ఈవెన్ ఇప్పుడు కూడా అనుకుంటున్నా అన్న నేను. కానీ ఒకటి అనిపించింది నాకు, మనం చెయ్యాలని దేవుడు చేయాలని రూల్ ఏం లేదు నాకు అనిపించింది. అవునా కదా? ఆమె ఆయుష్ అంత దాకానే ఉన్నట్టుంది. మా అమ్మది వెళ్ళిపోయింది అనుకున్న, చాలా ఫీల్ అయినా బాధపడ్డా అన్నీ చేసినా. కానీ చాలామంది అంటుంటారు మంచోళ్ళకే అన్నీ వస్తుంటాయి అని. మరి మంచోళ్ళకే అన్నీ వస్తుంటాయి అంటే మనం పోయిన జన్మలో ఏమైనా తప్పు చేసిండొచ్చు, పోయిన జన్మలో ఉండొచ్చు మనం. అందుకోసం అని చెప్పి ఈ జన్మలో మనకు ఆ శిక్ష చేస్తుండేమో. మనకు తెలుసు ఈ జన్మ వరకు మనకు మంచిగా చేస్తున్నాం, పోయిన జన్మలో తప్పు చేసామేమో, మనం అదే శిక్ష అనుభవిస్తున్నామేమో. ఆ వర్డ్ చాలామందికి చెప్తున్నా, అరే నేను అంతా మంచిగా ఉంటా, నేను అంతా మంచి చేస్తా, నాకెందుకురా ఈ కష్టాలు అని మీరు దేవుణ్ణి అనుకోకండి. పోయిన జన్మలో నువ్వు ఏదో చేస్తుంటావు, ఈ జన్మలో నువ్వు మంచి చేస్తే నీకు కష్టాలు వస్తున్నాయంటే నువ్వు తప్పు చేస్తుంటావు కాబట్టి ఆ కష్టాలు నీకు వస్తున్నాయి. అప్పుడు నువ్వు చెడు చేస్తే ఇప్పుడు నువ్వు మంచి చేస్తున్నావు. అందుకే మంచోళ్ళకే ఎందుకు వస్తాయి ఈ కష్టాలు అనే మాట వదిలేయండి. ఏదైనా మనం చేసే కర్మఫలమే. ఓకే, అండ్ మీకు ఇంత ఉన్నా కూడా మీరు హడాహుడి చేయకుండా మీ మనుషులు ఉండరు మీ వెనకాల, ఒక్కరే బయలుదేరుతుంటే ఎక్కడికైనా ఒకటే ప్రయాణం చేస్తుంటారు ఏదైనా కూడా మీరు డూ ఆర్ డై అన్నట్టు వెళ్తుంటారు. అంతే. ఎందుకు ఈ ధైర్యం? అంటే నాకు ప్రాణం మీద ఆశ లేదన్నా. ఎందుకోసం తెలుసా? ఫుటుక్కన పోయే ప్రాణం. అవునా కదా? ఇంకోటి ఏంటంటే మనల్ని మనం హ్యాండిల్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న
10 మందిని వేసుకొని వెళ్తామన్నా. ఒక కొట్లాట అయింది, సరే నా ఎంబై 10 మంది ఉన్నారని చెప్పి ఒక కొట్లాటలో 10 మంది వచ్చి ఆపుతారు. ఏదో ఒక రోజు మనం సింగిల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఆ రోజు ఎవడన్నా ఆపేది? ఇప్పటి నుంచే డేరుగా ఏదైతే అది కానీ ఒక్కడే వెళ్తే ఎట్లుంటుంది? ఆ ధైర్యం ఎట్లుంటుంది? ఒక్కడే ఎదిరిస్తే ఎట్లుంటుంది? భయపడేవాడే 10 మందిని వేసుకొని తిరుగుతాడు. ప్రాణాన్ని కూడా లెక్క చేయనోడు. 10 మంది అవసరం లేదు. వాని నోటి మాట చాలు, వాని డేర్ చాలు. ఏదైనా ఫేస్ చేయడానికి రెడీ ఉంటాడు. ఎందుకోసం తెలుసా? ఆడు పైసా చూసుంటాడు, కార్లు చూసింటాడు, బంగ్లాలు చూసింటాడు, అన్నీ చూసింటాడు. వానికి భయం అనేది ఉండదు. నా దృష్టిలో కూడా అంతే. నేను ఎవ్వరికి భయపడా, ఒక్కనే వెళ్తా ఎక్కడికైనా. ఇప్పుడు కూడా ఇటుకి ఒక్కనే వచ్చా, అదే చూసి అడుగుతా, ఒక్కనే వచ్చాను నేను. అవసరం లేదు భయ్. మనం ఏం లంగ పనులు చేసామా బయట? పోనీ లంగ పనులు చేయకపోయినా ఏమైనా చేసామా? పోనీ ఏమైనా గుంజుకోనేకి వస్తుందా? గుంజుకోనేకి వచ్చినా వాడిని ఎదిరించే నా దగ్గర ఉంది కాబట్టి ఒక్కనే వచ్చినా నేను. ఓకే. ఇప్పుడు మీరు సెటిల్మెంట్స్ చేస్తారు కదా, అంటే కబ్జాలైన ల్యాండ్స్ కానీ అలాంటివి చేస్తుంటారు కదా, మీకు ఎదురుదాడి చేసి మిమ్మల్ని ఇట్లా మర్డర్ చేయాలని ఎవరైనా ఇట్లా ప్లాన్ చేశారా? లేదన్నా, నేనేం అంత పెద్దవి నా దాకా రాలేదన్నా. ఇక వచ్చేసి ఎంత పెద్దవి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తుంటాయి కదన్నా. మనకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారన్న సిటీలో, మనమే కాదు. అవునా కదా? ఇప్పుడు ఓల్డ్ సిటీ డాన్ అన్నారు. ఓల్డ్ సిటీలో డాన్ నేను ఒక్కనే, చాలా మంది ఉన్నారన్నా. మీరు ఒక డాన్ అక్కడ? నేనేం డాన్ అని ఫీల్ అవుతలే అన్న. మీరు అన్నారు ఆ మాట. నేను ఓల్డ్ సిటీలో సాదా సీదా ఒక మనిషిని, సూర్య అని. ఓకే, కానీ మీ పేరు సూర్య కాదు, అసలు ఏదో పేరు ఉంది. సూర్య అని పేరు ఎలా వచ్చింది మీకు? సురేష్ రాజు నా పేరు. మళ్ళీ సురేష్ రాజుగా సూర్య ఎలా అయింది? ఇక అదే అన్న, ఇప్పుడు కొంతమంది కొన్ని పేర్లతో పిలిస్తే హ్యాపీగా అనిపిస్తుంది. అవునా కదా? సురేష్ బాయ్ అంటే వాళ్ళకి మంచి అనిపిస్తలేమో, సూర్య బాయ్ అంటే మంచి అనిపిస్తుందేమో. సూర్యుడు సూర్యుడు ఎంతైనా వెలుగుతూనే ఉంటాడు. కానీ ఒక్కటి నేను లైఫ్లో ఒకటే అందరికీ చెప్తా, వెలుగులో కొట్లాడేటోడు వేస్ట్. దమ్ముంటే చీకట్లో కొట్లాడాలి, వాడే సక్సెస్ అవుతాడు. నేను చెప్పిన పాటు మీకు అర్థమైందో కాలేదు? అర్థమైంది. వెలుగులో ఎవడైనా కొట్లాడతాడు భయ్య, చీకట్లో కొట్లాడాలి, చీకట్లో పోరాడాలి, చీకట్లో ఎదుర్కోవాలి, వాడు సక్సెస్. స్ట్రగుల్ ఉన్నప్పుడు పోట్లాడుకుంటే అర్థమవుతుంది. మంచిగా ఉన్నప్పుడు చీకటి అంటే స్ట్రగుల్, అది చీకట్లో కొట్టు బిడ్డ చూద్దాం. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? ఎవ్వరు లేరన్నా, నా తల్లిదండ్రి నాకు నా తల్లిదండ్రి. ఓకే, మీ అమ్మ చెప్పిన మంచి మాటలు ఏంటిది? మీరు మంచి చెప్తుంటారు, బేటా ఇలా ఉండాలి, బేటా అలా ఉండాలి, అలాంటి దాంట్లో మీరు అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటిది? అమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా అంటే అన్న, ఇగో బేటా, ఒకటి మనం మంచిగా చేయాలనుకుంటున్నాం, ఆ మంచిలో కూడా చెడుని చూసేటోళ్ళు చాలామంది ఉంటారు. ఏ విషయాన్ని కూడా ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. వీలైనంత వరకు కాంప్రమైజ్ మాటలే మాట్లాడాలి. బెదిరించడాలు అవన్నీ మనకు వద్దు. మనతో మన చేతనైంది మనం చేయాలి. చేత కాకపోతే సైలెంట్గా కూర్చోవాలి. 10 మందికి హాని చేయొద్దు, 10 మంది నోట్లో చెడు వినొద్దు. ఓకే, వీలైతే మంచి చేయి, చెడు మాత్రం చేయకు. ఓకే, ఇప్పటిదాకా మీరు ఒక మాట అన్నారు, నా మీద కేసులు లేవు అన్నారు. నిజంగా కేసులు లేవా మీకు? నా ఆధార్ కార్డు ఇస్తా అండి, చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. నేను ఇప్పుడు అన్నా, మనం మంచి చేస్తున్నాం అన్న, ఎందుకు కేసులు ఉంటాయి? ఒక్కరు కూడా ఇప్పటిదాకా కేసులు పెట్టలే. ఎందుకు పెడతారా నా కేసు? అంటే ఇప్పుడు మీరు వెళ్ళేది స్ట్రగులింగ్ కి, ల్యాండ్స్ అంటే నాటి జోక్. మీరు తప్పు చేసినా చెయ్యకున్నా ఏదో ఒక బురద రుద్దాలన్న ఉద్దేశంతో నన్ను పెట్టేస్తారు కేసు. అలాంటి కేసులు కూడా మీకు? అవునన్నా, కేసులు నా మీద ఎందుకు పెడతారన్నా? మీరు బాధితులు, మీరు బాధితులు. అన్నీ నాకు క్లియర్గా వచ్చిన తర్వాతే నేను మీ సపోర్ట్కి వస్తాను. కేసు ఏమని పెడతారా నా ఆపోజిట్ వాళ్ళు? చెప్పండి మీరే. మీరంటూ మధ్యలో ఉన్నారు కదా. కేసు మీ దాకా వచ్చిన జెన్యూన్ ఉన్నప్పుడు కేసు ఎందుకు వస్తుందన్న? మనం జెన్యూన్ చేస్తాము. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అవునా కదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో ఉండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రూమర్స్, అడ్డమైన రూమర్స్. పోనీ ఆయన ఉన్నప్పుడు ఈయన ఉన్నప్పుడు అని ప్రతి ఒక్కరు విమర్శించేవాళ్ళే. మంచి చేసినా చెడు చేసినా మనం ఎంతన్నా బచ్చగలం, అవునా కదా? ఎవరో ఏదో అంటారు అని చెప్పి కాలు దువ్వడం నాకైతే ఇష్టం లేదని అనుకొని వాళ్ళకి అట్లా హ్యాపీగా అనిపిస్తుందేమో. నన్ను అలా అనడం వల్ల హ్యాపీగా అనిపిస్తుందేమో అనుకోని అన్న, తప్పేముందనా? పోనీ రౌడీ అంటున్నారు, నేను ఒక మర్డర్ చేశానా? పోనీ ఏమన్నా అమ్మాయిని ఏడిపించానా? దొంగతనం ఏమైనా చేశానా?
ఇంకేమన్నా నేను చేసినానా? నేను ఇవన్నీ ఏం చేయలే అన్న. ఇవన్నీ నేనేం చేయనప్పుడు నేను ఎట్లా రౌడీని అవుతానా? అది ఆ పేరు ఎందుకు వచ్చింది? నాకు కూడా తెలియదన్నా, ఓకే. తెలియదే నాకు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అంటారు మన జగన్మోహన్ రెడ్డి గానే పెద్ద రౌడీ ఫ్యామిలీ అంటారు, అవునా కదా? వాళ్ళని అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎంత చేసారో అందరికీ తెలుసు కాబట్టి. నేను ఏం చేశాను నన్ను అంటారన్నా? ఓకే. ఒక ప్రూఫ్ అని ఉండాలి కదా, ఎవిడెన్స్ ఉండాలన్న. ఏదన్నా మనం ఒక మాట అంటున్నామంటే ఎవిడెన్స్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నేను అదే నువ్వు సినిమాలో వేస్తావంటే సినిమాలో వేస్తా అని చెప్పి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు సోషల్ వర్క్ చేస్తావంటే చేస్తా అని చెప్పి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు మంచిగా ఉంటావా అంటే నా ఏరియాకి వచ్చి అయితే ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర, అన్ని విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ ఉన్న తర్వాతే నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతా. వితౌట్ ఎవిడెన్స్ నేను ఎవరిని దూషించను, ఎవరికి వాళ్ళకి కొత్తగా పేర్లు పెట్టాను నేను. ఓకే. అదే నేను కూడా దయచేసి చెప్తున్నా, ఎవరు విమర్శించొద్దు, తప్పు. మనం ఇలా వేలు చూపిస్తే 10 కాదు 100 ఏళ్ళు ఇలా చూపిస్తాయి. ఈరోజు నువ్వు వెలుగులో ఉండొచ్చు, కానీ పక్కా ఏదో ఒకరోజు చీకట్లేకి వస్తావు బేట, నీకు అప్పుడు అర్థమవుతుంది అది ఏంది. ఆ రోజు నువ్వు ఫీల్ అవుతావు, వెలుగులో ఉన్నోనికి నీ ఏలెందుకు చూపించిన. అదే నువ్వు ఆ రోజు విధంగా వేలు చూపించకపోతే నువ్వు చీకట్లేకి వచ్చుని కాదు, అది గుర్తుపెట్టుకో. వెలుగులో ఉన్నోని విమర్శిస్తే కంపల్సరీ ఏదో ఒక రోజు నువ్వు చీకట్లేకి వస్తావు. అప్పుడు నీకు వెలుగు చూపించే దిక్కుగా ఉండదు మళ్ళీ. ఓకే. ఇప్పటిదాకా మీరు అన్నారు నాకు స్నేహితులు లేరు, అంత గుండెకి హత్తుకునేటట్టు లేరు, అలాంటి స్నేహితులు ఉన్నారు కానీ నాకు అంత మనసుకు నచ్చినంత వరకు లేరని అన్నారు. లేరు. శత్రువులు ఎంతమంది ఉన్నారు? తెలియదు అన్న, అది నాకు ఈ రోజు దాకా నా మీద ఎవరు అటాకులు చేసింది లేదు, నాతో కొట్లాట్లు పెట్టుకుంది లేదు, ఇంకేదో చేసింది లేదు. అదంతా నాతో ఏం జరగలే అన్న ఇప్పటిదాకా ఏం జరగలే. నాకు శత్రువు అయితే నా కళ్ళ ముందు నాకు ఇందాక రాలేదు. అలాంటి నేను అరే నీకు శత్రువులు ఉన్నారని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు. శత్రువులు ఉంటే ఇంత ఈజీగా ఒక్కరిని ఎందుకు తిరుగుతా అన్న? ఒకవేళ ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదన్న. శత్రువులను కూడా ఎదిరించే అంత గుండె ధైర్యం నా దగ్గర ఉంది. ఎస్. ఓకే. జిమ్ అది వెళ్తుంటారా? లేదన్నా, ఇప్పుడు మా మమ్మీ చనిపోయినప్పటి నుంచి వెళ్ళట్లే. ఇంత ముందు వెళ్తుండే, కట్అవుట్ బాగా దిట్టంగా ఉండే. జిమ్తో పని ఏముందన్నా? ఓకే. అవునా కదా? ఆర్ట్ గోల్డెన్ ఉంది, ఓకే. గుండె ఎంత స్ట్రెంత్ మస్తు ఉంది. జిమ్ ఎందుకన్నా? యాక్టర్ కదా, జిమ్ కి ఏమైనా వెళ్తున్నారా? లేదన్నా, యోగా చేస్తా. వెళ్ళాలి, జిమ్ కూడా వెళ్ళాలి. ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. కొంచెం ఫైనాన్షియల్ గా లో అయిపోయినా, అన్ని పరంగా లో అయిపోయినా అన్న. అవును కదా, ఇప్పుడు 1 year అంటే 1 year కాదన్నా, ఇంకెక్కువ అయింది. అదే మనకు ఒక రోజు అటు ఇటు అయితేనే మనకు బిజినెస్ డౌన్ అయిపోతుంది. అదే అన్న, నాకు బిగ్ బాస్ లో కూడా ఛాన్స్ వచ్చిందన్న. కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి వెళ్ళలే నేను. బిగ్ బాస్ లో అంటే ఇప్పుడు రాబోయే కాలంలో బిగ్ బాస్ లో చూడొచ్చా? డెఫినెట్లీ. అసలు యాక్చువల్లీ ఈ సీజన్ లో వెళ్ళాలని చాలా బాగా ట్రై చేశా అన్న. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడంట. ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. బిగ్ బాస్ కి వెళ్తారన్నమాట, చూద్దాం. షూర్, డెఫినెట్లీ. బిగ్ బాస్ కి వెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తాం మన బిగ్ బాస్కి వెళ్ళి? నేనైతే బిగ్ బాస్కి వెళ్ళినా, లండన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఓకే, మంచి చేయాలన్నదే నా ధ్యేయం. మళ్ళీ బిగ్ బాస్ లో మంచి పనికి రాదు కదా? అవ్వన్నా, నాకు అన్న ఇప్పుడు నేను వెళ్ళాను బిగ్ బాస్ కి, వీలైనంత వరకు నేను ముక్కుసూచి తత్వంతో మాట్లాడతా. జనాలు అయితే చూస్తారు కదా, జనాలకైతే తెలుస్తుంది కదా, అరే వీడు ఎంత జెన్యున్గా ఉన్నాయని చెప్పి. నా జెన్యునిటీ నేను చూయించుకుంటా. నువ్వు ఉంటే లోపల ఉంటే, లేదంటే బయటికి పంపించేస్తారు. అది జనాలకు నచ్చకపోతే, జనాలకు నచ్చకపోతే, దాని లోపల వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళు ఏదో కుయ్యి అన్నారని చెప్పి నేను అనాలని రూల్ ఏం లేదు. వాళ్ళు ఏదో కుక్కర్కు అన్నారని చెప్పి నేను అనాలని రూల్ ఏం లేదు. నా వేలో నేను ఎలా ఉండాలో నేను అలానే ఉంటా.